యూనివర్సిటీ ల్యాండ్స్ పై వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదో సచ్చీలులాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఈ స్థానిక ఎంపీ మీద కూడా కేసు పెట్టాలన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. డెఫినెట్గా వీటన్నిటి మీద ముందుగా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎజెండా రావడానికి వీల్లేదు, ఎజెండాను ఆమోదించడానికి వీల్లేదు, అసలు భూమిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లూలుకు సంబంధించి ఒక 1500 ఎకరాలు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల్ని ఆక్షన్లో కొంటున్నటువంటి సంస్థలకి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూపాయికి 10 రూపాయకి ఇస్తున్నారనేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే వారి అనుయాయులతో పాటు చివరికి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూములు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకుని ఉద్యమ రూపంలో దీని మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వానికి ఈ భూమిని ఉండేటువంటి విధంగా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు శాసనమండలి విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక సమావేశాన్ని విశాఖపట్నం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ఎంపీ స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడలుడు, వారి సంస్థకి 54 ఎకరాల చిల్లర, ఇంచుమించు 55 ఎకరాలు దారాదత్తం చేయడానికి కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా ఈ 55 ఎకరాల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసిన కబ్జా మొత్తం విలువ 10,000 కోట్లు దాటిందనేది మా అంచనా. ఇంతకుముందే ఎకరం 18,000 చొప్పున దాదాపు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కలెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని బదిలీలు చేసి మధ్యలో కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు కొట్టేశారు. ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలీదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. వీళ్ళొచ్చి ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రచారాలు, ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే, ఎవడో బయటోళ్ళు కాదు. ఆ కుటుంబమే ఈ విశాఖపట్నంలో దాదాపుగా ఒక్క విద్యా సంస్థ పేరిట 10,000 కోట్ల ఆస్తిని కొట్టేస్తే అడిగే నాదుడు లేదనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీదే ఇవాళ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఇదేదైతే ఇప్పుడు 54 ఎకరాల చిల్లర